బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కేసీఆర్ ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ అభిప్రాయం తెలపాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఎంత ప్రయత్నించినా రాష్ట్రంలో అల్లర్లు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడుతోందన్నారు. పోలీసులపై హరీష్ రావు వ్యాఖ్యలు సరికావన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిడ్నాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుకు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వాదాన్ని మరొకసారి నెత్తినెత్తుకొని సెక్టర్స్ మధ్యన, తెలంగాణ పౌరుల మధ్యన చిచ్చు పెట్టే ఒక ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకత్వం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో కానీ, అన్ని వర్గాలను సమన్వయపరచడంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పటికప్పుడు వాటిని పరీక్షిస్తూనే ఎక్కడ ఇబ్బందులు కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికలకు ముందు సెక్టర్స్ విషయంలో సానుకూలంగా మాట్లాడినటువంటి కేసీఆర్ మరి ఈరోజు నీ సొంత పార్టీ ఎమ్మెల్యే అర్కేపూడి గాంధీ విషయంలో సెక్టర్గా మాట్లాడుతున్నటువంటి కౌశిక్ రెడ్డి విషయంలో నీ స్టాండ్ ఏందనేది ఇప్పుడు చెప్పాలా. ఖచ్చితంగా కేసీఆర్ స్టాండు, కేటీఆర్ స్టాండ్ రూపంలో గతంలో ఎన్నికలకు ముందే చెప్పిండు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు. కానీ కొంత హైదరాబాద్లో కొంత అర్థం చేసుకోక కేసీఆర్ మాటలు నమ్మి కేసీఆర్ ఇన్నర్లో ఉన్నటువంటి ఆలోచనలు గమనించకపోవడం ద్వారా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి సెక్టర్ అందరూ కూడా టీఆర్ఎస్కు సపోర్ట్ చేసి వాళ్ళ ఎమ్మెల్యేని గెలిపించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఒకే విధంగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంటే ఈ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించే కార్యక్రమాన్ని కౌశిక్ రెడ్డి రూపంలో టీఆర్ఎస్ యొక్క పూర్వభోగులు పంపిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా వెంటనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, కౌశిక్ రెడ్డిని విభేదాలను, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేటీఆర్ గుర్తుంచుకో, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా మీరు బాబామ్మలు ఇద్దరు హరీష్ రావు, కేటీఆర్ మీ యొక్క ఆలోచనలు చెల్లవనే విషయం తెలియజేస్తూ, ఇక పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు నువ్వు ఒకసారి ఆత్మవలోకనం చేసుకో. 10 సంవత్సరాల కాలంలో పోలీసింగ్ ఎలా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసింగ్ ఎలా ఉందనేది మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఇదే విధంగా కొనసాగితే నేను ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా, నిన్నటి నుంచి సన్నాయి నొప్పులు నొప్పుతున్నాడు. మరి మీ స్టాండు కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటే మీ స్టాండ్ అయితే మీరు వెంటనే ఈ జిల్లాలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీరు చెప్పండి, కౌశిక్ రెడ్డి మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు వేరు మేము వేరనే మాటనే నిజమైతే అది మా పార్టీ స్టాండ్ అని మీరు చెప్పండి నేను అడుగుతున్నాను. ప్రశాంత్ రెడ్డి గారు మీకు లేకపోతే కౌశిక్ రెడ్డిని దండించే విధంగా మీరు ముందుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సన్నాయి నొప్పులు కాదు, వాస్తవాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావులు కూడా మీ బుద్ధి మార్చుకోకపోతే మీకు మరిన్ని రాబోయే కాలంలో మరిన్ని ఎదురు దెబ్బలు జరగాలని సందర్భంగా